భారత్లో తొలి మ్యూజికల్ రోడ్డును ముంబైలో ప్రారంభించారు. ముంబై కోస్టల్ రోడ్ అధికారులు రికార్డు సృష్టించారు. హంగేరియన్ టెక్నాలజీ సాయంతో నారిమన్ ప్రాంతం నుంచి వర్లీ వైపు వెళ్లే రహదారిపై పలు సంగీత స్ట్రిప్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రోడ్డుపై దాదాపు 700 మీటర్ల మేర వాహనదారులకు స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాట వినిపించబోతోంది. ఈ పాటను దేశానికి అంకితం చేయడానికి ప్రజల్లో దేశభక్తి భావాన్ని మరింత పెంచేందుకు ఈ విధంగా డిజైన్ చేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ ప్రాజెక్టుకు 6,21,00,000 ఖర్చయినట్టుగా అధికారులు వెల్లడించారు. ముంబై కోస్టల్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులలో భాగంగా నిర్మించిన ఈ రహదారి దేశంలోనే మొదటి మ్యూజికల్ రోడ్డుగా నిలిచింది. ఇలాంటి మ్యూజికల్ రహదారులు హంగరీ, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ముంబై వరకు వచ్చింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర దీన్ని ప్రారంభించారు. ముంబైలోని వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడం, ట్రాఫిక్ రద్దీని అరికట్టడం కోసం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కోస్టల్ రోడ్డు ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా దక్షిణ ముంబైలోని మెరైన్ లైన్స్ నుంచి ఉత్తర శివారు ప్రాంతాల్లోని దైసర్ వరకు 29.2 కిలోమీటర్ల రోడ్డు నిర్మించింది. దీనికోసం మొత్తం 14,000 కోట్లు ఖర్చయింది. ఈ రోడ్డులోని కొంత భాగంలోనే వాహనదారులకు జయహో పాట మ్యూజిక్ వినిపించేలా అధికారులు డిజైన్ చేశారు.